తల్లి ముందు ఒక చిన్న పిల్లోడే కదా, అదే కంటెంట్ చూపించాడన్న. అది అవుతే అసలుకి అరాచకం బ్రో. అసలుకి ప్రభాస్ అన్నట్టు పట్టుకున్నప్పుడు రాడు అవి పడతాయి. దానికి కారణం వాళ్ళ మదరే. వద్దు వైలెన్స్ అని, వాళ్ళ అమ్మ టీచరు వైలెన్స్ ఎంకరేజ్ చేయరు. అది తెలియక చాలా మంది ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది అంటున్నారు అనమాట. సెకండ్ హాఫ్ నుంచి చూడండి మీకు ర్యాంప్ ఆడిచి పండుగుతాడన్న, బుద్ధి పండుగుతాడు. అసలుకి ఆ బీజిఎంకి అయితే బిద్దరిపోయాం బ్రో, మామూలుగా లేవు. ఎలివేషన్స్ అయితే మామూలుగా లేవు బ్రో, అసలుకి కనెక్ట్ అయిపోతాయి అనమాట. ఆ విధంగా ఉంది. మదర్ కంటెంట్కి అయితే కంట్లో నుంచి నీళ్లు తిరుగుతాయి. ఆ విధంగా తీసుకెళ్ళాడు బ్రో. బాసులకే బాస్ మన ప్రభాస్ అన్నమాట. ప్రభాస్ అన్న హిట్ కొడితే ఇలా ఉంటుంది. ఇది డైనోజర్ హిట్ అనమాట. దీనికి రివ్యూలు ఈ రేటింగ్స్ ఏం అవసరం లేదు అన్నమాట. థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ప్రతి ఓడు మీకు గూస్ బంప్స్తోనే వస్తాడు. అన్ని సినిమాలకి స్కిన్కి వస్తాయి గూస్ బంప్స్, కానీ ఈ సినిమాకి గుండెకి వచ్చాయి అన్నమాట గూస్ బంప్స్. ఆ విధంగా తీసుకెళ్ళాడు ప్రశాంత్ నీల్ గారే. హ్యాట్సప్ అన్న. ప్రభాస్ అన్నని ఏం కావాలో ఏ విధంగా చూపించాలో ఆ విధంగా చూపించాడన్న. మెకానిక్ ఆ గెటప్ చూస్తుంటే ఇక్కడ మొత్తం స్పానర్లో రాంచీలో పెట్టుకొని అసలుకి ఫైట్ ఉంటుందన్న. అది వేరే లెవెల్. మెకానిక్ ఓడి నువ్వేం ఫైట్ చేస్తావు అంటాడు. అప్పుడు దిగుతాడన్న ఎలివేషన్లోకి. అది అయితే మామూలుగా లేదు బ్రో. పీక్స్ అనే చెప్పొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే క్లైమాక్స్ అవుతే అసలుకి వేరే లెవెల్ అన్న. పార్ట్ 2 ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్నా. సీజ్ ఫైర్ ఇంతలాగా మండిపోతే ఇంకా సీజ్ ఫైర్ 2 ఇంకెంత తగలబెట్టేస్తుంది. ఓడే చెప్తున్నాను, బాహుబలి 2 రికార్డ్స్ చాలా మంది ట్రై చేశారు దాన్ని బీట్ చేయాలని. అది ఎవడు బీట్ చేయలేదు. ఆయన రికార్డ్ ఆయన బద్దలు కొట్టుకున్నాడు. ఒక్క ప్రమోషన్ లేదు, ఆడియో ఫంక్షన్ లేదు, ఆడియో ఈవెంట్ లేదు అనమాట. అది డైనోజర్, అది ప్రభాస్. రేపు బాలీవుడ్ మీకు ఒకటే చెప్తా ఉన్నా, బివేర్ ఆఫ్ ప్రభాస్, బీ కేర్ఫుల్ ఆఫ్ సలార్. మీకు చెప్తా ఉన్నా, ట్రోల్ చేసే వాళ్ళకి టంగు కోచిపారు నూగాడు అనమాట. నాలుగు లేకపోతే ఎవడూ మాట్లాడలేడు. ట్రోలర్స్కి మాత్రం బాలీవుడ్ వాళ్ళకి గట్టిగా దింపాడు. ఇప్పుడు చెప్తా ఉన్నాను, ఇండియాకే మగాడయ్యాడన్న ప్రభాస్ అన్న. ఒక్క మగాడు ప్రభాస్ అన్న ఆర్మీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని చెప్తా ఉన్నాను. సినిమా అయితే మామూలుగా లేదు బ్రో. సినిమా చూడండి. ప్రభాస్ కట్అవుట్కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్ అనే చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా ఉంది బ్రో. క్లైమాక్స్ అయితే సునామీ, భూకంపం, తుఫాను 3 ఒక్కసారి వస్తే ఎలా ఉంటాయో ఆ విధంగా ఉందన్న. నాకైతే సినిమా ఫుల్గా నచ్చింది. ఇచ్చి పడేశాడు, గుద్ది పడేశాడనే చెప్పొచ్చు. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ మీకు తిరగలేదు, మిమ్మల్ని ఆపేదే లేదు. దూసుకెళ్ళిపోండి. ప్రభాస్ అంటే ఒక ప్రభంజనం. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఒక ప్రకంపనం అనే చెప్పొచ్చు అనమాట. ర్యాంప్ ఆడిచ్చావనా. జై ప్రభాస్ అన్న. ఇండియాకి మగుడు. 2000 కోట్లు పక్కా. 2000 కోట్లు కానీ కలెక్ట్ చేయలేదంటే కట్ ఆఫ్ మై హెడ్. గొంతు కోసుకుంటా చెప్తా ఉన్నా. ఈ రోజే 350 నుంచి 400 కోట్లు వస్తాయన్నమాట. మా ఫోన్ నెంబర్ ఇక్కడే ఉంటానా, తీసుకోండి. బాహుబలి అదేనా, బాహుబలి 2 కలెక్షన్స్ ఆయన రికార్డ్ ఆయన బదులు కొట్టుకుంటాడు. దీనికి ఆస్కర్ రాదన్న. ఇదేంటంటే హాలీవుడ్ రేంజ్ కాదు. మన తెలుగు సినిమా ఆస్కర్ సినిమాలు ఎప్పుడు కూడా కలెక్షన్లు రావు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఏంటంటే ఒక రకంగా ఉంటుంది. ఇది మన పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్లారు. మళ్ళీ ఆస్కర్ ఎందుకు మధ్యలో? ఇది మన ఇండియాకి, ఏషియాకి మొగుడై కూర్చుంటాడు అనమాట. ఏషియా ఎవరిదరా అంటే ప్రభాస్ అని చెప్పాలి. ఆ రేంజ్కి తీసుకెళ్ళలేదు. యాక్షన్ సీన్స్ రెబల్ ఎక్కడా ఇది ఎక్కడనా? ఈ కటౌట్కి ఇలా గుద్ది తాడిపోయి పడుతున్నాడు. ఆ బాడీకి, ఆ ఫిజిక్కి, ఆ బ్లాక్ కలర్లో మెకానిజంగా ఫైట్ చూస్తూ ఉంటే అసలు వేరే లెవెల్ ఉంది. కోటే చెప్తాడు, కోట ఇంత పెద్దగా ఉంది భయపడుతున్నావు అంటే, కోట ఉండేది భయపడే వాళ్ళు కట్టుకుంటారు రా, భయంలోనాడు ఒక్కడే వెళ్తాడు అనమాట. రష్యా ఆర్మీ, సిబీరియా ఆర్మీ, అన్ని ఆర్మీలు ఉచ్చబోసుకుంటాయి ప్రభాస్ అన్న కటౌట్కి. మిషన్ తీసుకొని కాలుస్తూ ఉంటే హెడ్ షాట్, గన్ షాట్ లేపర్ నూతాడు బ్రో. సినిమా అయితే చాలా బాగుంది, చాలా పీక్స్లో ఉంది బ్రో. సినిమా మీరు ఖచ్చితంగా వెళ్ళండి, మీకైతే కనెక్ట్ అవుతుంది. కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. 100 సంవత్సరాల ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బద్దలు కొట్టాలంటే అది ప్రభాస్ అన్న కొట్టాలి. కొట్టాడు వెళ్ళి చూసుకోండి. జై ప్రభాస్ అన్న. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు? 2 సార్లు చూసానా. 1 గంటకు షో చూసా, ఇప్పుడు చూసా. నేను ఒకటే చెప్తా ఉన్నానా, నా డిగ్రీ రిజల్ట్స్, 10th క్లాస్ రిజల్ట్స్ నేను ఈ విధంగా వెయిట్ చేయలేదన్నమాట. ఈ సినిమాకి మాత్రం వెయిట్ చేసిన దానికి రేటింగ్ 5కి 4.3 ఇస్తాను. 4.3 ఇస్తాను. ఆ రేటింగ్ ఇవ్వడం కానీ అనవసరం అనమాట. 5కి 5 ఇవ్వచ్చు, 10కి 10 ఇవ్వచ్చు అనమాట. కానీ ఏంటంటే 5కి 5 ఎవరు నమ్మరు కాబట్టి 4.3 ఇస్తాను. సినిమా ఖచ్చితంగా చూడండి. మీకైతే ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఎమోషన్, ఎలివేషన్స్ అయితే ఇక్కడ కనెక్ట్ అవుతాయి. సినిమా దూసుకెళ్ళిపోతుంది.